యుద్ధంలో ఇండియా పైచేయి సాధించడానికి గల కారణం మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. కానీ చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలే. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చైనా ఆయుధ వ్యాపారం మీద పడింది. చాలా దేశాలు చైనా ఆయుధాలు కొనడానికి ఆర్డర్స్ కూడా పెట్టాయట, కాంట్రాక్టులు రద్దు చేసుకుంటూ ఉన్నాయి. మరి చైనాకు ఖచ్చితంగా కోపం వస్తుంది కదా, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు మనకు తెలుసు భారత్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటే, కొట్టుకుంటే, యుద్ధం చేసుకుంటే చైనాకి నెప్పు తగిలింది. ఎందుకు? పాకిస్తాన్ ఉపయోగించిన ఆయుధాల్లో 80% వరకు చైనా ఆయుధాలే ఉన్నాయి. అంటే భారత్ పాకిస్తాన్ ఓడించడం అంటే ఇంకొక రకంగా తీసుకుంటే భారతదేశం చైనా ఆయుధాలను ఓడించింది, చైనా ఆయుధాలను నాశనం చేసింది, చైనా ఆయుధాలను భ్రష్టు పట్టించింది, చైనా ఆయుధాలని వాటి పరువు పోగొట్టింది అనమాట. ఇప్పుడు చైనాతో సుమారు చైనా కూడా ప్రపంచ ఆయుధ మార్కెట్లో చాలా పెద్ద దేశం అండి. అది కూడా టాప్ 6 ప్లేస్లో ఉంటుంది అనమాట ఆయుధాలు అమ్మడంలో. ఒక రకంగా ఫ్రాన్సు, ఇజ్రాయెల్, ఇటు అమెరికా, ఇటు బ్రిటన్లో ఎలా ఉంటాయో చైనా కూడా ప్రపంచ ఆయుధ మార్కెట్లో చాలా పెద్ద పొజిషన్ అండి దాన్ని. భారతదేశం ఇంకా చాలా తక్కువే ఉన్నాం, మనం టాప్ 100 పొజిషన్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ చైనా ఆయుధాలు విఫలమవుతే మొట్టమొదటిగా ఏమైందంటే ఈ చైనా ఆయుధ స్టాక్ ఎక్స్చేంజ్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో చైనా ఆయుధ కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోయినాయి. అది మొట్టమొదటిదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే సుమారు 30 నుంచి 40 దేశాలు చైనాతో ఆయుధాల దిగుమతి ఒప్పందాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా HQ-9. ఈ HQ-9 యాంటీ మిసైల్ సిస్టమ్ అండి. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఏ దేశానికైనా. పాకిస్తాన్ తెచ్చుకుంటే ఓడిపోయినట్టు. అలాగే ఎన్నో దేశాలు HQ-9 సిస్టమ్ను దిగుమతి చేసుకోవడానికి కాంట్రాక్ట్లు ఉన్నాయి. JF-10 ఫైటర్స్ని ఈజిప్ట్ అని, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీలు దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి. JF-10, JF-17 థండర్ మనం కూల్చేసాం. ఆ యుద్ధ విమానం కూడా 4th జనరేషన్, 4.5 జనరేషన్ ప్రపంచంలో 10-15 దేశాలు కొనుక్కుంటున్నాయి. చూడండి, ఈవెన్ బ్రెజిల్ కొన్ని దేశాలు కూడా ఉన్నాయి అందులో. ఇవన్నీ ఇప్పుడు ఈ ఆయుధాలు మాకు వద్దు. అదేవిధంగా PL-5 హైపర్సోనిక్ మిసైల్ అంటాం, దాన్ని కూడా మన రాజస్థాన్ దగ్గర కూల్చేసాం మన S-400 ద్వారా, ఆకాశ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా. సో ఇవన్నీ ఒప్పందాలు ఉన్నాయి, ఒక 30, 40, 50 దేశాల దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాలు అరే ఈ ఆయుధాలు తుస్సుమన్నాయి కదా, ఈ ఆయుధాలు మాకు వద్దు, ఈ ఆయుధ కాంట్రాక్టులు మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మాకు వద్దు అని మొర పెట్టుకుంటున్నాయి అనమాట. అందుకని ఆ కంపెనీ యొక్క షేర్లు కూడా పడిపోతున్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇది పెద్ద విషయం అనమాట. ఇప్పుడు చైనాకి పెద్ద నిప్పు తగిలేసింది, దాని పరువు పోయింది. ఒక యుద్ధం చేసి మళ్ళీ నిరూపించుకుంటామంటే కుదరదు. అందువల్ల ఇప్పుడు ఇండియాకి మీద మీరు అన్నట్టు, మీరు అడిగినట్టు మీరు ఇండియా మీద ఏదైనా యుద్ధానికి వచ్చి మళ్ళీ పాకిస్తాన్ ఎగదవద్దంటే మళ్ళీ కూడా అలాగే యుద్ధం. సో ఇప్పుడు అది ఎలా రికవర్ చేసుకోవాలి, ఎలా పరువు నిలుపుకోవాలి, ఇది పెద్ద విషయం. చైనాకి అయితే గట్టి దెబ్బ తగిలింది, చైనా ఆయుధాలకు పెద్ద దెబ్బ తగిలింది. కాబట్టి ఇప్పుడు చైనా ఆయుధ మార్కెట్ రిప్లేస్ చేయడానికి అటు రష్యా, అటు అమెరికా, ఇటు బ్రిటన్, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ కంపెనీలు ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువగా అమ్ముడిపోతాయి అనమాట. చైనాకి అయితే చాలా పెద్ద నష్టం. ఇది ఆయుధ మార్కెట్ ఇది కోల్పోవడం కాదండి, అసలు ఇప్పుడు తైవాన్ మీద వెళ్ళాలని ట్రై చేస్తుంది. తైవాన్ మీద వెళ్తే అమెరికా ఆయుధాలు వస్తాయి. ఈ అమెరికా ఆయుధాలని ఈ ఆయుధాలు ఎదుర్కొంటాయా లేదా? ఇప్పుడు చైనాకి ఆనందంగా ఉంది, పుతిన్ గారికి కూడా ఆనందంగా ఉంది. పుతిన్ గారికి ఆనందంగా ఉంటే ఈ ఆయుధ మార్కెట్ పడితే రష్యా నుంచి కొంటారు ఎక్కువ ఆయుధాలు. అమెరికా నుంచి డైరెక్ట్గా వెళ్ళవు చాలా దేశాలు, రష్యాకి వెళ్ళిపోద్ది ఆ మార్కెట్, ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ఇజ్రాయెల్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో రష్యాకి ఏమైనా ఈ భారత పాక్ యుద్ధం అతిపెద్ద నష్టాన్ని కలిగించింది, బిలియన్ డాలర్స్ నష్టం కలిగించింది పరువుతో పాటు అని చెప్పుకోవచ్చండి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తూ ఉన్నారు భారత్తో శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పి.